గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మామిడికాయలతో పచ్చడి చేసుకుంటున్నాం అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ రోజు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుందండి. అందరికీ తెలిసిందే అనుకోండి, కాకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ముందుగా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో చివరిలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీద మీ కమెంట్ ఏంటో తెలియజేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం నేను పచ్చి మామిడికాయలు పెద్ద పెద్ద సైజువి ఒక 2 తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఎండు మిరపకాయలు కూడా ఒక 6, 7 మిరపకాయలు తీసుకోవచ్చు. కావాలంటే మీ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టు అడ్జస్ట్ తర్వాత తీసుకొని అందులో ఎండు మిరపకాయలు ఉన్నాయి కదండీ! ఎండు మిరపకాయలు వేసి, అలాగే పచ్చడికి సరిపడా కల్లులుప్పు కూడా వేసి, ఫస్ట్ దీని వరకు మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఒకేసారి మామిడికాయలతో పాటు కలిపి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నామంటే ఇవి మిరపకాయలు పీసెస్‌గా ఉంటుందన్నమాట. చూసారు కదా! ఆ విధంగా కొంచెం బరకగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఇందాక కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో, మిక్సీ అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్‌లో ఆ మిక్స్ చేసుకున్న దానంతా తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో మిక్స్ చేసి దాన్నంతా కూడా ఇందులో చూసారా? ఇందాక మిరపకాయలు అవి ఉన్నాయి కాబట్టి అలా రెడ్డిష్‌గా వచ్చింది. ఇప్పుడు ఉత్త మామిడికాయలే కాబట్టి కొంచెం గ్రీన్‌గానే ఉంది కలర్. సో, ఇలా మిగిలిన మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని అంతా ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. మరి అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం బరకగా ఉంటేనే బావుంటుంది. దీన్ని గన రోట్లో దంచుకొని చేశారంటే గన ఇంకా చాలా అంటే చాలా బావుంటుంది. మనకు బయట సిటీస్‌లో అంతగా రోల్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో ఇంకా సర్ది పెట్టుకోవాల్సొస్తుంది. ఇలా మొత్తాన్ని బాగా కింద నుంచి పై వరకు అలా మిక్స్ చేయండి. అప్పుడు ఈ మిరపకాయలు, సాల్ట్ ఉంది కదా! అది మిగతా మామిడికాయ పేస్ట్ అన్నిట్లోకి కూడా కలుస్తుందనమాట. మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ ఒకటి తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 తెల్లగడ్డ పాయల్ని దంచి వేసుకోవాలి. లైట్‌గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసి తర్వాత ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు పసుపు పొడి జస్ట్ కలర్ కోసం లైట్‌గా వేసుకుంటామన్నమాట. పసుపు పొడి లైట్‌గా వేసుకొని ఈ మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ తాలింపు కూడా కొంచెం యెల్లోయిష్‌గా కలర్ చేంజ్ అయింది చూసారా? సో, ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి కలిపెట్టుకున్నాం కదండీ! మామిడికాయ మిక్స్ చేసిన దాన్నంతటిని కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఇవంతా కూడా సిమ్‌లో పెట్టించేయండి. లేదంటే ఆ తాలింపనేది మాడిపోతుంది. సో, సిమ్‌లో పెట్టేసి మనం ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి ఈ పచ్చడంతా కూడా అందులో వేసేసి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద నుంచి పై వరకు మొత్తాన్ని మిడిల్‌లో ఇలా స్ప్రెడ్ చేసి అలా అంతా కలిపారంటే ఈ తాలింపు పచ్చడి మొత్తానికి కలుస్తుందన్నమాట. సో, ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తాలింపనేది పచ్చడి మొత్తంలోకెళ్తుంది. లేదంటే ఒక్కో దగ్గర తాలింపు పడుతుంది. ఒక్కో దగ్గర అలాగే పచ్చి పచ్చిగానే ఉంటదన్నమాట మామిడికాయ. ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్‌లోనే అలాగే హీట్ చేయండి. అప్పుడు ఇలా పచ్చిగా కాకుండా ఇలా ఉడికినప్పుడు ఇంకా టేస్ట్ చాలా బావుంటుందన్నమాట ఆ పచ్చడి. తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే లైట్‌గా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇందాక పచ్చడి మిక్సీ వేసేటప్పుడే వేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళా ఒకసారి టేస్ట్ చూసి అది సరిపోకపోతే గనక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వండి చాలు. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూసారు కదా! బాగా పొగలొస్తున్నాయి. మొత్తం ఆల్‌మోస్ట్ ఈ బాగా ఉడికిపోయినట్టే. మామిడికాయ ఆల్రెడీ మనం మిక్సీకేసింది కాబట్టి చాలా ఫాస్ట్‌గా
ఉడికిపోతుందనమాట. ఎక్కువ సేపు ఉండాల్సిన పని లేదు. ఈ విధంగా పచ్చి మామిడికాయ అలాగే తిన్నట్టు కాకుండా, ఇలా తాలింపు పెట్టుకొని ఒక 10 మినిట్స్ కన్నా ఉడకబెట్టి తిన్నారంటే చాలా అంటే చాలా బావుంటుందండి. టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.